హే గాయ్స్, ఎట్లున్నారు? ఆలు బజ్జీ చేసుకుందామా? ఇప్పుడు కొన్ని ఆలుగడ్డలు తీసుకొని ఇలా మంచిగా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మరీ సన్నగా దొడ్డుగా కాకుండా ఇలా స్లైడ్స్లా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో శనగపిండి వేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొంచెం మసాలా ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలా కలుపుకుంటూ మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. దాని తర్వాత పక్కన ముక్కుల్లో ఆయిల్ పెట్టుకోండి తగినంతగా. మధ్యలో అప్పడం ఎందుకు వచ్చింది అనుకోకండి, ఆకలింది కానీ మధ్యలో గొలుచుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి ఫాస్ట్గా. ఇలా వేసిన వెంటనే కలుపుకోకండి, జల్లిగంట పెట్టి పిండి అంటుకుపోతుంది. సో ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత వెంటనే తీసుకొని ప్లేట్లో వేసుకోకండి, కొంచెం ఆయిల్ వడిసేంత వరకు ఆగండి. తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని చూడండి, మంచిగా ఉబ్బుగా సాఫ్ట్గా వస్తాయి.